హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం కరకరలాడే మసాలా మినపవడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మసాలా వడలు అనగానే మనం శనగపప్పుతో చేస్తుంటాం కదా, మినపప్పుతో కూడా మసాలా వడలు చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. నేనైతే ఈ వడల్ని ఫ్రెండ్ ఇచ్చిన టీ పార్టీలో తిన్నానండి, భలే నచ్చేసాయి. ఇంకేముంది, రెసిపీ కనుక్కున్నాను, ఇంట్లో ట్రై చేసి ఇలా మీతో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి లేదా కిటీ పార్టీస్, గ్యాదరింగ్స్ లాంటివి జరిగినప్పుడు స్పెషల్గా ఏదైనా స్నాక్స్ చేసుకెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే ఈ వడల్ని ట్రై చేయండి. చాలా బాగుంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే మసాలా మినపవడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వడల కోసం ఇక్కడ నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు, కుదిరితే పొట్టు మినపప్పుతో చేసుకోండి, ఇంకా బాగుంటాయి. ఇవి వెయిట్లో వచ్చేసి 350 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగేసి కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మీరు లేదంటే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. నేను నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా. అదే మీరు మామూలు పప్పు తీసుకున్నట్లయితే, పొట్టు లేని పప్పు తీసుకున్నట్లయితే 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొట్టంతా పోయేలాగా ఈ పప్పును బాగా కడుక్కోవాలి. నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేశానండి ఈ పొట్టు పప్పు వాడడము. ఇడ్లీ, దోశల్లోకి అసలు ఇంక పొట్టు తీయట్లేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. హెల్త్కి మంచిది అంటున్నారని పొట్టుపప్పే వాడుతున్నాను. నీళ్ళు వేస్ట్ అవ్వకుండా కడిగే నీళ్ళతోనే మళ్ళీ కడుక్కుని పొట్టును ఈజీగానే తీసేసుకోవచ్చు. నేను కొంచెం కష్టంగా ఉంటుందేమో పొట్టు తీయడం అనుకున్నాను, కానీ పొట్టు అయితే తీయడం కూడా ఈజీనే, అంత కష్టమేం కాదు. ఈ విధంగా అదే నీళ్ళను వాడుకుంటూ నీళ్ళు వేస్ట్ చేయకుండా, వాటర్ వేస్ట్ చేయకుండా, అసలే సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా అదే నీళ్ళతో పొట్టంతా కూడా పోయేలాగా పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కొంచెం పొట్టున్నా పర్లేదు, లేదా మొత్తం పొట్టంతా తీసేసుకున్నా పర్లేదు. చూడండి, నేనైతే మొత్తం పొట్టంతా తీసేసాను. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఒక జాలిగిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వడారనివ్వాలి. కొంచెం ఇలా స్లాంట్గా పెట్టండి, గిన్నెని స్లాంట్గా పెట్టేస్తే నీళ్లు వడారిపోతాయి. పప్పులో అయితే అస్సలు నీళ్ళు ఉండకూడదండి. ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకోండి. నీళ్లు పూర్తిగా వడారిన తర్వాత ఇందులో నుంచి కొంచెం పప్పుని, ఒక అరకప్పు పప్పుని పక్కన పెట్టేసుకుని మిగిలిన పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పొట్టు వలిచి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకుని నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్ళు అయితే పోయొద్దు. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. జార్లో మరీ నిండుగా వేసుకోవద్దు, సగం వరకు వేసుకుని మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. పప్పుని మరి మెత్తగా చేయొద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పప్పు కూడా చూడండి ఎంత గట్టిగా ఉంది, ఇంత గట్టిగా ఉండాలి. అందుకని పప్పు పూర్తిగా నీళ్ళన్నీ వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా ఉండాలి, పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పప్పుని మసాలా వేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసేసుకోండి. పప్పు అయితే నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, మనం పక్కకు తీసి పెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి, ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదు. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి. ఈ వడల్లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయల్లో కానీ కొత్తిమీరలో కానీ ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి. ఏమాత్రం తడున్నా పిండి పలచన అయిపోతుంది. ఈ విధంగా అంతా కూడా బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. వడలకి పిండి అయితే రెడీ అయిపోయింది. పిండిని ఒక పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకుని కొంచెం పిండిని తీసుకుని వడల్లాగా చేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనం గట్టిగా రుబ్బుకున్నాం కదా ఉల్లిపాయలు వేసాక, ఈ విధంగా ఉంటుంది. అదే మీరు పిండిని పలచగా చేసుకున్నారంటే జార్ అయిపోతుంది. గట్టిగా రుబ్బుకోవాలి పిండిని. ఇప్పుడు చేతిని కొంచెం తడుపుకొని కొంచెం ఈ పిండిని తీసుకుని వడల్లాగా చేసుకోవాలి. మీకు వడలు కావాల్సిన సైజుని బట్టి పిండి తీసుకోండి. వడలు ఒత్తుకోవడానికి కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుని దానిపైన వడలు ఒత్తుకోవాలి. ఈ వడలను అయితే కొంచెం పలచగానే చేసుకోవాలి, లావుగా చేసుకోవద్దు. చేతిని కొంచెం లైట్గా నీళ్ళతో తడుపుకుంటూ వడలు చేసుకోండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. వడలు చూసారు, ఈ విధంగా బాగా పలచగా ఒత్తుకోవాలి. బాగా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వడలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టేసుకోండి. నూనెకి సరిపడా వేసేసుకొని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. వేసిన వెంటనే కదపొద్దు, పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనిచ్చి అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. అప్పుడే మనకి ఈ వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ హైలో పెట్టేశారంటే రంగు వచ్చేస్తుంది కానీ మెత్తగా ఉండిపోతాయి. అందుకని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి నిదానంగా కాలనివ్వాలి. చూడండి, బాగా కాలింది కదా, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనివ్వాలి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ వడలు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకో. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. వడలు చేసేటప్పుడు ఆ కాటన్ క్లాత్ని మధ్యలో నీళ్ళతో శుభ్రం చేసుకోండి, పిండి అంటుకుపోతూ ఉంటుంది కదా.
ఇలాగే మిగిలిన వడలన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చేసుకుంటే కరకరలాడే మసాలా మినపవడలు రెడీ అయిపోతాయి. మనం తీసుకున్న ఈ 2 కప్పుల పప్పుకి నాకైతే 27 గారెలు వచ్చాయండి. కొంచెం చిన్నవి చేసుకుంటే 30 వరకు గారెలు వస్తాయి. మేమైతే ప్రతి శనివారం ఫ్రెండ్స్ అందరం కలిసి టీ పార్టీ చేసుకుంటామండి. లైట్ స్నాక్స్ ఇంకా టీ. నేను టీ పార్టీ ఇచ్చినప్పుడు సొరకాయ గారెలు చేశాను. సొరకాయ గారెల రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ వడల్ని కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.